రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి అలీనగర్ కాలనీలో దారుణం జరిగింది. 15 రోజుల పసికందును బకెట్లో ముంచి చంపింది తల్లి. తమిళనాడుకు చెందిన మణి విజ్జి దంపతులకు 15 రోజుల క్రితం పాప జన్మించింది. అయితే తండ్రి మణికి 2 కిడ్నీలు పాడవడం వల్ల ఇంటి పోషణ భారంగా మారడంతో తన పాపను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది తల్లి విజ్జి. అంతకుముందు పాప అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కేసును 48 గంటల్లోనే ఛేదించారు. పద్నాలుగు రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్లి బాత్రూంలోని వాటర్ బకెట్లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు 25వ తారీఖు నాడు. అట్టి ఫిర్యాదు పైన మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి మృతి కాంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్, ఇక్కడ వాళ్ళు కాదు. 4 years నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు 1 year. ఇప్పుడు ఈ 14 days బేబీ అంటే March 11th ఆమె డెలివరీ అవుతుంది. ఆరోగ్య విజయ అని తన భార్య. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ ఈమె చదివించాలా పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్లో వాటర్లో వేసి చంపేసి మళ్ళీ పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు యాక్ట్ చేసింది. మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం తీసుకున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది, నివేదిక. మరియు ఈరోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది. మేము వారి యొక్క వాంగ్మూలం నమోదు చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.